ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు తన ఉచిత కృపను బట్టి గతించిన కాలం అంతా మనతో ఉండి మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి, మనల్ని పోషించిన విధానాన్ని బట్టి, ఇంతవరకు ఆయన చేసిన అద్భుత కార్యం బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరంతా కూడా ఇంతవరకు బాగున్నారని, ఇంతవరకు దేవుడు మీకు తోడండి మిమ్మల్ని నడిపించినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ వారమంతా కూడా దేవుడు మీ అందరికీ తోడండి మిమ్మల్ని నడిపిస్తారు. ఏ విషయానికి భయపడక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆ విధంగానే మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తప్పక తెలియచేయండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు. అసాధ్యమనేది లేని దేవుని చేతుల్లో మిమ్మల్ని పెడుతున్నాను. మీకు అసాధ్యమైన ప్రతి విషయాన్ని ఆయన సాధ్యపరచబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ఆమేన్. ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని నమ్ముకున్న మీరు బలహీనులు కాదు, మీరు బలవంతులు. ఎందుకంటే ఆయన మీకు బలమైన దేవుడుగా ఉన్నారు. ఆయన నామమును నమ్ముకున్న మీకు ఆయన బలమైన దుర్గముగా ఉన్నాడు. ఆయన నామమునకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన బలమైన కోటగా, బలమైన దుర్గముగా ఉంటాడు. ఈరోజు మీరు ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి నీతి మార్గంలో నడవడానికి ప్రయాసపడుతున్నారా? ఒకవేళ మీరు నీతి చేయాలని ఆశ ఉంది కానీ నీతి చేయలేకపోతున్నానని బాధపడుతున్నారా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పిక కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని. నీతి చేయాలనే ఆకాంక్ష కలిగి, నీతి చేయాలనే దప్పిక కలిగి ఒకవేళ పడుతూ లేస్తూ ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్న నీతి చేయాలనే ఆకలి, ఆకాంక్ష మిమ్మల్ని తప్పక నీతిమంతులుగా నిలబెడుతుంది. త్వరలోనే మీరు దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలబడబోతున్నారు. ఆయన కొరకు నమ్మకంగా జీవించాలని, నీతిమంతులుగా ఉండాలని ఆశిస్తున్నవారు, వారికి ఒడిదుడుకులు కలిగినప్పుడు, వారికి శ్రమ ఎదురైనప్పుడు వారు యెహోవాను ఆశ్రయిస్తారు. ఆయన రెక్కల చాటును దాగుకుంటారు. యేసునామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి వెళ్ళి దాగుకుంటారనంది. శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు నీతిమంతుడు పరిగెత్తుకొని వెళ్ళి దాక్కుంటాడంట అందులో. ఎందుకంటే నీతి కొరకు ఆకలి కలిగి, దప్పిక కలిగి, నీతి చేయాలని ముందుకు సాగుతున్న వారికి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. వారిని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అందువల్ల శ్రమ, శోధన కలిగినప్పుడు భయపడి వెనుతిరుగురు. కానీ నాకు ప్రభువు ఉన్నాడు, ఆయన నామము నాకుంది, ఆ బలమైన దుర్గం ఉంది నా కొరకు, ఆ నామము అసాధ్యాన్ని సాధ్యపరుస్తుంది అని ఏమాత్రం భయపడకుండా ఆ నామమును ఆశ్రయించి పరిగెత్తుకుని వెళ్ళి దేవునిలో దాక్కుంటారంట. అందుకే వారు సురక్షితంగా ఉంటారు. చూడండి, ప్రస్తుత దినాల్లో మనం ప్రతిరోజు వింటున్నాం కదా యుద్ధాన్ని గూర్చి. ఇరాక్, ఇజ్రాయెల్ దేశాల మధ్యలో జరుగుతున్న భయంకరమైన యుద్ధము మనం చూస్తూ ఉన్నాం. ఆ భయంకరమైన వెపన్స్ నుండి తప్పించుకొని వారు సురక్షితంగా ఉండడం కోసం వారందరూ కూడా ఆ దేశాల్లో భూమి క్రింద వారు కట్టించుకున్న బంకర్స్లో దాగుకుంటున్నారు వింటున్నాం కదా. ఇరాన్ అధ్యక్షుడు కూడా అదేవిధంగా దాగుకున్నాడు. ఎవరికి తెలియని ఈ భూమి అడుగు భాగంలో నన్ను ఎవరు చూడటం లేదేమో, నేను సురక్షితమైన ప్రదేశంలోనే ఉన్నాను, నేను దాగుకున్నాను, నేను సురక్షితంగా ఉంటాను అని అనుకునే ఉంటాడు ఆయన. కానీ నేను సురక్షితంగానే ఉన్నాను, సురక్షితమైన ప్లేస్లో నేను దాగుకున్నాను అనుకున్న వ్యక్తి మరణించడం చూస్తున్నాం. అంటే అక్కడికి కూడా వెపన్స్ని పంపి అతన్ని చంపివేయడం చూస్తున్నాం మనం. నిజమే కదా, ఈ లోకంలో మనం సురక్షితం అనుకుంటాం, కానీ అక్కడే మనకు ఆపద పొంచి ఉండొచ్చు. నేను బాగానే ఉన్నాను కదా, నేను నా ఇంటిలోనే ఉంటున్నాను కదా, నేను చక్కటి సురక్షితమైన ఉద్యోగం చేస్తున్నాను కదా,
చక్కటి సురక్షితమైన కుటుంబాన్ని కలిగి ఉన్నాను కదా, ఒక చక్కటి వ్యాపారాన్ని కలిగి ఉన్నాను కదా, ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, నాకు మంచి వయసు ఉంది, ఎటువంటి అనారోగ్యాలు లేవు, నేను చాలా దృఢంగా ఉన్నాను అనుకోవచ్చు. నేను అన్నీ కలిగి ఉన్నాను, నాకు ఏ లోటు లేదు, నేను సురక్షితంగా ఉన్నానని అతిశయపడుతూ ఉండొచ్చు. అందుకే భక్తుడు అంటాడు, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు. అవును, రాజులు తమ గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు. ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాడు. అధికారం కలిగిన వారు తన అధికారాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. వ్యాపారాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. వారి ఆరోగ్యాన్ని, అందాన్ని, బలాన్ని చూసుకుని అతిశయిస్తూ ఉంటారు. అయితే ప్రభువుని నమ్ముకున్న మన బలం ఎక్కడుంది? మన అతిశయ కారణం ఎవరు? మనకు ధనం లేకపోవచ్చు, బలము లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, మనం అతిశయించడానికి ఏది లేకపోవచ్చు. కానీ మన బలము ప్రభువే, మన అతిశయము ప్రభువే. ఆ నామమే అన్ని నామముల కన్నా పైనామము. అటువంటి గొప్ప నామమును మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో మిమ్మల్ని నశింప చేయాలని ఏ అగ్ని బాణాలు మీకు తగులుతూ ఉన్నా మీరు భయపడక్కర్లేదు. మీరు పరిగెత్తుకుంటూ ప్రభువులోనికి వెళ్ళి దాక్కోవచ్చు. ఆయన బలమైన దుర్గంగా నీకున్నాడు. ఈ లోకంలో నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వెక్కడ దాక్కోవాలన్నా అది సురక్షితం కాదు. కానీ నీకు ఒక సురక్షితమైన ప్రదేశం ఉంది, నీకు ఒక బలం ఉంది. ఆయనలోకి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటే ఇక ఏ శత్రువు కూడా నిన్ను అంటలేడు. నీపై ఏ దాడి జరుగుతున్నా, అది మానసికమైన దాడి జరుగుతున్నా, చీకటి శక్తుల దాడి జరుగుతున్నా, శారీరకంగా దాడి జరుగుతున్నా, లేక ఆత్మీయ పోరాటంలో నీవున్నా, ఆత్మీయంగా నిన్ను అణచివేయాలని, నేను తగ్గించాలని మనుషులు పోరాడుతూ ఉన్నా, ఏ శత్రువు నీతో పోరాడుతూ ఉన్నా నువ్వు భయపడక్కర్లేదు. యేసు నామం అనే బలమైన దుర్గము నీ కొరకుంది. మరణాన్ని గెలిచి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువారు పాపాన్ని ఓడించారు, శాపాన్ని ఓడించారు, మరణాన్ని ఓడించారు, చీకటి శక్తులన్నింటినీ కూడా ఓడించారు. వాని తలను చితిక త్రొక్కారు సిలువలో. ఆయన నామములో గొప్ప విడుదలుంది. ఆ శక్తి కలిగిన నామము నువ్వు ఆశ్రయిస్తే నీవు ప్రతి దాని నుండి విడుదల పొందుకుంటావు. నీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నిర్మూలం అవుతారు. నీకు విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధాన్ని కూడా ఆయన వర్ధలనీయడు. నీకు విరోధంగా ఉన్న ప్రతి చీకటి శక్తిని అణచివేస్తాడు. ఆయన నామంలో నీకు అద్భుతకరమైన విజయం ఉంది. అందువల్ల ఆయన నామాన్ని ఆశ్రయిద్దాం. నీవే శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏది చేయాలనుకుని ఓడిపోతున్నావో, ఏ ఆశ కలిగి దేవుని కొరకు బ్రతకాలని పడిపోతున్నావో, సేవ చేయలేని ముందుకు సాగలేకపోతున్నావో, నీ బాధ ఏదైనా, నీ కలవరం ఏదైనా, నీ చింత ఏదైనా, ఏ శత్రు పోరాటంలో నీవున్నా భయపడదు. ఆయన నామమును ఆశ్రయించు. ఆ నామము నీకు విడుదలివ్వబోతుంది. పేతురు, యోహాన్లు మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, యేసు నామములు లేచి నడువనగానే పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న వ్యక్తి దిగ్గున లేచి పరుగెత్తుకుంటూ దేవాలయానికి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా అదే శక్తి నిన్ను నిలబెడుతుంది. నీవు ఆ శక్తిని ఆశ్రయిస్తే నువ్వెక్కడ పడిపోయినావో, ఎక్కడ కృంగిపోయినావో, దేనిని గురించి ఏడుస్తున్నావో అక్కడే నీకు విడుదల ఇవ్వబోతుంది. కాబట్టి ఈరోజు అందరం కూడా, అయ్యా నీవే నాకు ఆశ్రయము, సిలువ నీడలో నేను దాక్కుంటున్నానయ్యా, నీవే నాకు ఆశ్రయము, నీవే నా దాగుచుడు, నీవే నాకు శరణమని ఆయనను ఆశ్రయిద్దాం. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం. సిలువ నీడలో, సిలువ జాడలో నీ దాగుకున్నాను, నీ సాగుచున్నాను, నీ దాగుకున్నాను, నీ సాగుచున్నాను. సిలువే శరణం, సిలువే శరణం, సిలువే నా శరణం. సిలువే నాకు ఆశ్రయం, సిలువే నాకు ఆధారం, సిలువే నాకు అభయము, సిలువే నాకు ఆయుధం. సిలువలోని జీవింతును,
శరణం సిలువే శరణం సిలువే నా శరణం సిలువే శరణం సిలువే శరణం సిలువే నా శరణం సిలువే నా శరణం. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి అనేక శ్రమలు శోధన ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటి నుండి విడిపించి ఈరోజు మరలా నేను స్తుతించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించి మరొక వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టేందుకు వందనాలయ్యా. అయ్యా, ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. ఎవరు మాతో మాట్లాడకపోయినా మీరు మాత్రం మానక మాతో మాట్లాడుతున్నారు. మీ మాటతో మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారు. నేను మీకు బలమైన దుర్గంగా ఉన్నాను, భయపడొద్దు, నాలో నిలిచి ఉండండి. నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, నాలో నిలిచి ఉంటే మీరు ఓడిపోరు, నాలో నిలిచి ఉంటే మీరు వాడిపోరు, మీరు బలవంతులుగా ఉంటారని వాగ్దానం చేశారు. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారు వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. వారు ఏ శత్రు పోరాటంలో ఉన్నా, వారు ఏ కలతతో ఉన్నా ప్రతి ఒక్కరిని నీలో దాస్తున్నానయ్యా. సురక్షితమైన నీ రెక్కల చాటున మా ఆత్మీయ కుటుంబం అంతటిని పెడుతున్నాను. ఏ శత్రువు కూడా వారిని అంటకుండా, ఏ శోధన వారిని అంటకుండా, ఏ రోగము వారిని అంటకుండా, ఏ అపవిత్రాత్మల శక్తి వారిని వెంటాడకుండా పరిశుద్ధుడా నీ చేతుల్లో వారు ఉన్నారు. నీ రెక్కల చాటును వారిని భద్రపరుస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని నీ రెక్కల చాటును పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కొక్కరిని వారు చేస్తున్న ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, చేతి పనులైనా, ఒకవేళ పరిచర్య చేస్తున్న బిడ్డలున్నా తండ్రి, వారు ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా సురక్షితమైన రెక్కల చాటున ఉన్నారయ్యా. అందువల్ల వారికి విరోధంగా రూపింపబడుతున్న ఈ ఆయుధము వర్ధిల్లడానికి వీల్లేదు. ప్రతి ఆయుధాన్ని యేసునామములో నిర్వీర్యం చేస్తున్నాను. ప్రతి ప్రయత్నాన్ని యేసునామములో నిర్వీర్యం చేస్తున్నాను. వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తి అణచివేయబడునుగాక, కాలిపోవునుగాక యేసునామములో. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది సమస్యల్లో ఉండి వారి సమస్య నాకు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్ముడా, వారు అనుభవిస్తున్న ప్రతి సమస్య నిర్మూలమవునుగా యేసునామములో. వారు అనుభవిస్తున్న ప్రతి శోధన యేసునామములో కొట్టివేయబడునుగాక. వారు అనుభవిస్తున్న బాధ ఏదైనా యేసునామములో కొట్టివేయబడునుగాక. తండ్రి, ప్రతి కొమ్మడి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ, ప్రతి ఒక్కరిని బలమైన చేతులకు అప్పగించుకుంటూ, ప్రతి జీవితంలో అద్భుతం చేసినందుకు ముందుగానే నీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా, ఈ వారమును ప్రారంభిస్తూ ఉండగా, ఈ రోజంతా తోడుగా ఉండి, ఈ వారమంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ వారంలో ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడండి, నీ జ్ఞానాత్మతో నింపి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను సురక్షితమైన ప్లేస్లో లేను, నా కుటుంబానికి రక్షణ లేదు, నేను బంధకాల్లో ఉన్నాను, నా కుటుంబం బంధకాల్లో ఉంది, చీకటి శక్తులతో మేము బంధించబడి ఉన్నామని భయపడుతున్నారా? బలవంతుడైన దేవుడు బలమైన దుర్గంగా మీకున్నారు, భయపడకండి. ఆయనలో నిలిచి ఉండండి, అద్భుతాలు చూడబోతున్నారు. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.